గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. నేను మీ బాలాజీ చిరబైన, మీరు చూస్తున్నారు డువాడే ఛానల్. మీరు మొదటిసారిగా మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా నుంచి మరిన్ని మంచి వీడియోలు రావడానికి అవకాశం ఉంది. విషయంలోకి వెళ్తే మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వారు విడుదల చేసిన కొరకు కేటాయించబడినటువంటి గ్రూప్ 4 మరియు క్లాస్ 4 బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకై దివ్యాంగుల ప్రత్యేక ఉద్యోగ భర్తీ కార్యక్రమం 2018-19 సంవత్సరానికి చేపడుతుంది. వీటిని తూకిగా చెప్పాలంటే బ్యాక్లాగ్ పోస్టులు మొత్తం 17 ఖాళీలు ఉన్నాయి. దివ్యాంగుల కొరకు కేటాయించబడినటువంటి బ్యాక్లాగ్ పోస్టులు. ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వాస్తవ్యులైన అర్హత గల నిరుద్యోగ దివ్యాంగుల కొరకై అప్లికేషన్లు కోరుతున్నట్టు ఇందులో పేర్కొనడం జరిగింది. వీటిని 13/3/2019 నుంచి 27/3/2019 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు పంపుటకు మరియు ఆన్లైన్లో పంపిన ప్రతి హార్డ్ కాపీ అటెస్టెడ్ సర్టిఫికెట్లతో సహా జిల్లా సంక్షేమాధికారి, స్త్రీ శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, మెట్టుగడ్డ మహబూబ్నగర్ వారి కార్యాలయంలో ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కౌంటర్ నందు దరఖాస్తు సమర్పించుటకు ఈ నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. ఇది ఉన్నది కూడా తెలుగులోనే కాబట్టి దీన్ని ఇంకా క్షుణ్ణంగా చదివే ప్రయత్నం చేయండి. మొత్తం 17 ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలలో వచ్చేసి జూనియర్ అసిస్టెంట్లు, ఎల్డీ స్టెనో, అదేవిధంగా ఎంపీహెచ్ఏ, దాంతోపాటు ల్యాబ్ టెక్నీషియన్సు, క్లాస్ 4 సర్వీసుల ఖాళీల వివరాలు, ఇంకా అటెండరు, ఆఫీస్ సబార్డినేటు, ఇంకా వాచ్కమ్ స్వీపరు, ఇలాంటి ఉద్యోగాలు మొత్తం 17 ఖాళీలు ఉన్నాయి. ఆన్లైన్ పంపిన తర్వాత ప్రింట్ హార్డ్ కాపీ, దరఖాస్తులు పేర్కొన్నటువంటి అటెస్టెడ్ జిరాక్స్ సర్టిఫికెట్లు, ఫోటో జతపరిచి రిజిస్టర్ పోస్ట్లో జిల్లా సంక్షేమాధికారి కార్యాలయానికి పంపాలని చెప్పడం జరిగింది. కావాల్సిన వెబ్సైట్ కూడా మనకు ఆల్రెడీ కనిపిస్తుంది. mahbubnagar.telangana.gov.in అనేది కనిపిస్తుంది మనకు ఆల్రెడీ. దాన్ని మళ్ళీ కూడా ఒకసారి నేను కింద రాయడం జరుగుతుంది. ఇక విషయాలకు వెళ్తే ఇది ఆల్రెడీ 13/3/2019 నుంచి 27/3/2019 వరకు ఉంది కాబట్టి దాదాపు 14 రోజుల కాలంలో ఫస్ట్ దీన్ని ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత వాటికి సంబంధించిన హార్డ్ కాపీ, మిగతా దానికి ఏదైతే మీరు జీరాక్స్ కాపీలు పెడుతున్నారో అవన్నీ కూడా అటెస్టెడ్ సర్టిఫికెట్లతోటి మళ్ళీ వీళ్ళు ఏదైతే స్త్రీ శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మెట్టుగడ్డ మహబూబ్నగర్ కార్యాలయం ఉందో అక్కడ నేరుగా వెళ్ళి కానీ లేదా పోస్ట్ ద్వారా కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రతి అప్డేట్ని మళ్ళీ మీరు మా వీడియోల రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఛానల్ ద్వారా వచ్చే వీడియోస్ని విజిట్ చేస్తూ ఉండండి. ఇది అండి మీ బాలాచరమైన మరిన్ని మంచి వీడియోలతో మరింత మంచి సమాచారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు